Praise to the God, Holy God Almighty. Now the time is 7:31. Yeah. దేవుని కృప వలన ఈరోజు సమయం 7:30కి మనం ఈరోజు కూడటానికి దేవుడు కృప కలిగించారు. అందుకు వందనాలు. ఆ సర్వోన్నతుడికి, సార్వభౌముడికి, పరిశుద్ధుడికి మనం ధన్యవాదాలు అన్ని స్తుతులు మనం చెల్లించాలి. ఆయన పరిశుద్ధుడు, మనం అపవిత్రులం. మనకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆయన సర్వాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆయన పరిశుద్ధిని కోరుతాడు. మనం అజ్ఞానం కాబట్టి ఆయన్ని ఆశ్రయించి ఆ పరిశుద్ధత సంపాదించుకొని ఆయనలాగా మనం బతకాలి. ఈ రోజున మనకున్న ఈ విడివిడి జ్ఞానంతో దేని మీద ఆధారపడాలో మనకి తెలియని సులభమైన విషయాల్లో మోసపోతున్న మనము అపవిత్రులమవుతున్నాము. మనం ఆధారపడాల్సింది మన ఆవిర్భావానికి కారణమైన సత్యాన్ని గ్రహించి పరిశీలనగా తెలుసుకుని దాని ప్రకారం మనం జీవించాలి. అప్పుడు మనకి పరిశుద్ధత విలువ తెలుస్తుంది. పరిశుద్ధత యొక్క గొప్పదనం మనకు అర్థమవుతుంది. అప్పుడు లేదంటే ఈ లోకంలో మనకు లభించే ఆనందమే మన అంతం అవుతుంది. ఈ లోకంలో మనకు అందించే ఆనందం అంతం కాదు. ఈ లోకంలో మనం ఏం చేసినాను అది మాయలాగే ఉంటుంది. మనం ఈ మాయా జీవితం కాదు. మనకి దేవుడు ఇచ్చిన జీవితం నిత్య జీవితం. అది అనంతమైనది. అది ఆయన మనకు కృప చూపడం వల్లే లభించుతున్నది. మన స్వయాన ఏమి చేసినప్పటికీ, మన పూర్ణ మనసుతో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది మన వల్ల కాదు. మన పూర్ణ మనసుతో మనం ఏమన్నా చేయాల్సింది ఉందంటే అది ఆయన్ని ఎరిగి ఆయన మీద ఆధారపడటం, ఆయన గొప్పవాడిని ఎరిగి ఆ గొప్పవాడి వల్లనే మనకు అది లభిస్తుందని నమ్మి ఆయన మీద ఆధారపడటమే మనకున్న ఒకే ఒక ఆప్షన్. ఈరోజు కూడా మనం స్టార్ట్ చేద్దాం. బైబిల్ టైమర్ ఆన్ చేసినాను. 10 minutes. సో ఫస్ట్ బుక్ ఏమొస్తుంది చూద్దాం. సంఘ చరిత్ర. యా, Bible Doctrine Survey. Oh my goodness, I forgot. So first book we are reading, Bible Doctrine Survey. సో సంఘ చరిత్ర మనము ఈ 9వ పుస్తకమైన సంఘ చరిత్రని మనము ఇంతకుముందు ఎక్కడి వరకు చదివామంటే పేజ్ నెంబర్ 19లో స్ట్రక్చర్ అండ్ మేజర్ డివిజన్స్ చదివాం. అంటే పెంటెకోస్ట్, పీటర్, పౌలుగా 3 భాగాలుగా దాన్ని చేయడం చూసాం. తర్వాత అపోస్తలుల కార్యములు, పాత నిబంధనకి మధ్య సంబంధాలు చూసాం. దాని తర్వాత ముఖ్యమైన అధ్యాయాలు, దాదాపుగా ఒక 15 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాలలో 15 అధ్యాయాలు ఒకే 28 అధ్యాయాలు 15 విషయాల గురించి మాట్లాడతాయి. యా, దాని తర్వాత యాక్ట్స్ సీన్ త్రూ ది సెవరల్ మినిస్ట్రీ అప్డేట్స్, ఒక పరిచర్య అభివృద్ధి. అంటే 7 దిశలుగా, అంటే 3 దిశలుగా 7 సార్లు అభివృద్ధి చెందినతో మనం చూసాము. తర్వాత 22 పేజీలో మెయిన్ టీచింగ్స్, ముఖ్యమైన బోధనలు. ఉదాహరణకి జీసస్ అపియర్డ్ ఫర్ 40 days ఆఫ్టర్ హిజ్ రిజరెక్షన్. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు ప్రజలకి కనిపించి బోధ చేశాడు అని బోధతో ఆరంభమై The church must make disciples in order to fulfill the great commissions. సంఘము సభ్యులను శిష్యులుగా చేయాలి. అదే యేసుక్రీస్తు ఆఖరిసారి గొప్ప ఆజ్ఞగా ఇచ్చి ఆయన ఆరోహణమయ్యాడు. ఆ ఆజ్ఞ అనుసారంగా మనము సంఘం అనేది అనేక మందిని ఆయన శిష్యులను చేయాలి. అది దాని తర్వాత మనం చూసాము ద యాక్ట్స్, ద ఫౌండింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ ద చర్చ్. ఈ చర్చ్ యొక్క అంటే పౌలు మరియు పేతురు వీళ్ళిద్దరి కాలాల్లో ఏమేమి సంఘటనలు జరిగాయి అనే విషయాల మీద ఒక చార్ట్ ఇవ్వబడింది. ఆ చార్ట్ మనం చదివాము.
సో అపోస్తల కార్యముల యొక్క చార్ట్. సో యేసు యొక్క ఆరోహణంతో ఆరంభమై పౌలు రోమాలో ఉండటం, అలా మనం ఆల్రెడీ కొన్ని ముట్టుకున్న సంగతులే. అంటే సంఘం యొక్క స్థాపించడంకి ఏ ఏ విషయాలు తోడ్పడ్డాయి అంటే యేసు యొక్క ఆరోహణం కావచ్చు, అద్భుతమైన దేవుని శక్తి, పరిశుద్ధాత్మ రాకడ కావచ్చు, పరిశుద్ధాత్మతో నిండిన వారు ధైర్యంగా వాక్యాన్ని బోధించే విషయాలు, అపోస్తల కార్యం 4:31 ఉంది, ఆ విషయాలు కానివ్వండి, అవి సంఘం స్థాపించడానికి తోడ్పడ్డ విషయాలు పేతురు ఆధ్వర్యంలో జరిగాయి. అండ్ పేతురు ఆధ్వర్యంలో ఇంకో విషయం ఏం జరిగిందంటే సంఘం చెదిరిపోవడం జరిగింది. ఫిలిప్పు స్వార్థ ప్రకటించడం కానీ, పౌలు మార్పు చెందడం కానివ్వండి, సంఘం చెదిరిపోయే క్రమంలో ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత పౌలు రక్షణ పొందిన తర్వాత మార్పు చెందిన తర్వాత పౌలు ద్వారా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం చూస్తాం. మొదటి సువార్త ప్రయాణం, రెండవ సువార్త ప్రయాణం, మూడవ సువార్త ప్రయాణం, తర్వాత పౌలు రోమాలో ఉండటం, 22 సంవత్సరాల నుండి ధైర్యంగా ప్రకటించడం, దీంట్లో ఆ ప్రస్తావనతో ముగియటం మనం ఈ అపోస్తల కార్యాలను చూసుకున్నాం. ఈ గ్రంథాన్ని మరి ఒకసారి నేను ధ్యానించాలి. సో అపోస్తల కార్యాన్ని ఈ ఒక్కసారి పూర్తిగా వినడానికి ఎంతసేపు పడుతుంది? సో యాక్ట్స్ బుక్ ఆడియో టైం ఓకే, 2 గంటలు పడుతుంది అపోస్తల కార్యాన్ని మనం పూర్తిగా వినడానికి. 2.5 గంటలు. సో 2.5 అవర్స్లో మనం అపోస్తల కార్య గ్రంథాన్ని మనం పూర్తి చేయొచ్చు. 20 గంటలు పడుతుంది మనం డీటెయిల్గా చదవాలంటే. ఆర్సీస్ ట్రౌల్స్. సరే, ఈ పుస్తకం యొక్క అవుట్లైన్స్ మనం చదువుదాం. చదివితే మనకి దాదాపుగా మనకి తెలియచ్చు. దాదాపు 2 పేజీల్లో ఈ విషయాలు దాగున్నాయి. అవుట్లైన్స్, ఈ అపోస్తల కార్యం యొక్క అవుట్లైన్స్. ఇది చదివిన తర్వాత మనకి అంటే అపోస్తల కార్య గ్రంథాన్ని నేను చదవడం మంచిది. సో విట్నెస్ ఇన్ జెరూసలేం. యెరూషలేములో సాక్ష్యం ఇవ్వడంతో ఆరంభమవుతుంది. మొదటి అధ్యాయం 1 వచనం 7వ వచనం అంటే నుంచి 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు యెరూషలేములో సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. 4 సబ్ డివిజన్ కింద జే సబ్ డివిజన్స్ ఉన్నాయి, A to J. ఈచ్ ఒక్కొక్క దానికి 2 నుంచి 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో ఏ వచ్చేసరికి పెంతెకోస్తు ముందు జరిగిన సంఘటన, ప్రీ పెంటెకోస్టల్ ఈవెంట్స్. పెంతెకోస్తు పరిశుద్ధాత్మ దిగిర వచ్చే సంఘటనకు ముందు జరిగిన విషయాలు. అది 1వ అధ్యాయం 1వ వచనం నుండి 26వ వచనం వరకు ఉంటాయి. మొదటిది అంటే ఉపోద్ఘాతం, ఇంట్రొడక్షన్ ఇస్తారు. ఇంట్రొడక్షన్ మనకి తెలుసు. థియోఫేలాకి ఈ గ్రంథాన్ని రాస్తున్నట్టుగా లూకా గ్రంథంలో ఎలా అయితే రాశారో అదే విషయాలు ఈ అపోస్తల కార్యాలలో కూడా అదే థియోఫిలస్ అనే గ్రీకు వ్యక్తికి రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది ఇంట్రొడక్షన్. తర్వాత కమిషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ఆజ్ఞ. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు యేసుక్రీస్తు ఆయన ఆరోహణ అయినప్పుడు ఏమి విషయాలు చెప్పడం, ఆ విషయాలు ఉంటాయి. అసెన్షన్ ఆఫ్ క్రైస్ట్. దాని తర్వాత యేసు ఆరోహణ అవ్వటం, తర్వాత రీప్లేసింగ్ జూడా, తర్వాత అపోస్తలు ఆ 12వ శిష్యుడికి ఎన్నుకోవడం కోసం చీట్లు వేస్తారు. ఎందుకంటే జూదా ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు కాబట్టి 12వ శిష్యుడైన అస్కరేతు యూదా. బి పాయింట్, అది ఈ 4 పాయింట్లు ప్రీ పెంటెకోస్టల్ ఈవెంట్స్, పెంతెకోస్తుకు ముందు జరిగిన సంఘటనలు ఈ 4. బి పెంతెకోస్తు. 2వ అధ్యాయం ఆరంభంలో పెంతెకోస్తు స్టార్ట్ అవుతుంది. 41 వచనాల వరకు ఆ పెంతెకోస్తులో ఏం జరిగినాయి, పెంతెకోస్తు దిగి వచ్చిన తర్వాత అందరిలో అనేక ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఏదో భాషలు ఎలా మాట్లాడతా విషయాలని మనం పెంతెకోస్తు ఈ 2వ అధ్యాయంలో చూస్తాం. మొదటిగా పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, మొదటి 13 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 14 వచనం నుండి 21 వచనంలో పీటర్స్ రిప్లై, పేతురు యొక్క బదులు.
తర్వాత పీటర్స్ సర్మన్, పేతురు యొక్క ప్రసంగం. మనం ఒక్కసారి ఈ విషయాన్ని చదువుకుంటే మంచిది. మనకి ఇంకా 4 నిమిషాలే ఉన్నాయి కాకపోతే. పెంతెకొస్తు అను పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఈ యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడాయి. వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ భ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి? పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతామియులు, యూదయ, కప్పదొకియ, పొంతు ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కునేరే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మన గొప్ప కార్యములను వివరించుట వీరు మన భాషలోనే దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. I had to start fan surgeries. సో ఇది అపోస్తల కార్యం యొక్క అవుట్లైన్. ఇంకా మనం ఇంకొంచెం లోతుగా వెళ్తే ఈ విషయాలన్నీ మనకు అర్థం అవుతాయి. సో 2x స్పీడ్లో 1 అవర్లో మనం ఈ వాక్యాన్ని వినొచ్చు. సో రేపు నేను ఇక్కడికి వచ్చే ముందు దీన్ని మొత్తాన్ని ధ్యానిస్తాను. Yeah, so now let's change the book. Now ఇప్పుడు మనం న్యూ టెస్ట్మెంట్ సర్వే చదువుతున్నాము. లాస్ట్ టైం మనం న్యూ టెస్ట్మెంట్ సర్వేలో ఏం చదివామంటే
పేజ్ నెంబర్ 17లో రిలేషన్ బిట్వీన్ న్యూ టెస్ట్మెంట్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్ చదివాము. సో కాంట్రాస్ట్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్స్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లోయింగ్ చార్ట్. చదివామా? చదవలేదు. పేజ్ నెంబర్ 18 దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఇంట్రడక్షన్లోనే అన్నాం, కొత్త నిబంధన ఇంట్రడక్షన్లో. ద కాంట్రాస్ట్ బిట్వీన్ ఓల్డ్ కవెనెంట్ అండ్ ద న్యూ కవెనెంట్. సో పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్య ఏమి విరోధాలు ఉన్నాయో చూద్దాం. సో లా ఎక్స్టర్నల్, లా ఇంటర్నల్. అంటే బాహ్యమైన చట్టం. పాత నిబంధనలో చట్టం బాహ్యంగా ఎలా ఉండేదంటే, వాళ్ళ హృదయంలో ఎటువంటి దుష్టస్థితి ఉన్నప్పటికీ వాళ్ళు ఏ క్రియలు అయితే చేస్తారో, ఒకవేళ దొంగతనం చేస్తేనే వాళ్ళు దోషి నిరూపింపబడితేనే, అది ఇద్దరు సాక్షుల మీదట అతను దోషి అని నిర్ధారింపబడితేనే బాహ్యంగా అతను దోషిగా తీర్చిదిద్దబడతాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభువు ఏం చెప్తారు? కంటికి కన్ను, పంటికి పన్ను అని మీరు విన్నారు కదా. నేను చెప్పిన ఏమనగా, ఎవరైతే ఇక స్త్రీని మోహపు చూపుతో చూస్తారో అప్పుడే తన హృదయంలో పాపం చేసిన వాడు అవుతాడు అని యేసుప్రభు వారు కొత్త నిబంధనలో చెప్పడం మనకు అర్థమవుతుంది. సో ఆ ప్రకారం చూస్తే కొత్త నిబంధన ఇంటర్నల్, పాత నిబంధన ఎక్స్టర్నల్. అంటే లో అంటే అంతరంగ సంబంధమైంది, ఇది బాహ్య సంబంధమైంది. రెండవది రిలేషన్షిప్ టు గాడ్ ఓన్లీ త్రూ క్రైస్ట్, క్లోజ్ పర్సనల్ రిలేషన్షిప్ టు గాడ్. అండ్ పాత నిబంధనలో దేవుడితో సంబంధం చూడాలి అంటే మనం ఒక లేవీయులైన యాజకుల ద్వారానే మనం దేవునికి సంబంధం ఉండేది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవునితో సంబంధం అనేది వ్యక్తిగతంగా ఉంది. మనం ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటామో, మన హృదయంతో అంగీకరించి అర్థం చేసుకుని నోటితో ఒప్పుకుంటామో, మనలో దేవునికి పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఆశపడతామో పరిశుద్ధాత్మ మనకు వస్తుంది, అండ్ దేవునికి మనకి సంబంధం పెరుగుతుంది. మూడవదిగా నాలెడ్జ్ ఆఫ్ గాడ్ వాస్ త్రూ దోస్ హు టాట్. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ త్రూ ఇండ్వెల్లింగ్ స్పిరిట్ అండ్ వర్డ్. అండ్ దేవుణ్ణి ఎరగాలి అంటే ఎవరైనా, అంటే అప్పట్లో పాండిత్యం ఎవరికి లేదు, అందుకనే స్క్రైబ్స్ కానివ్వండి అండ్ పరిచయలు కానీ శాస్త్రులు కానివ్వండి, వాళ్ళు బోధించినప్పుడే వాళ్ళకి దేవుని గురించి తెలుసుకోవడం సాధ్యమయ్యేది. గుడారాల పండుగల్లో మనకి తెలుస్తుంది. అంటే